నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో ఏసీబీ దాడులు కలకలం. ఏఈ సతీష్ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగులోకి. వియత్నాంలో మృతి చెందిన శ్రీధర్ మృతదేహం కడపకు చేరిక. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు. కర్ణాటకలో భూసేకరణ కోసం వచ్చిన అధికారులను చీపుర్లతో కొట్టిన రైతులు, స్థానికులు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇసుక దందాను అడ్డుకున్న ప్రజలు. తిరుపతిలో విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా. పీఆర్సీ ప్రకటించి వేతనాలు పెంచాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇకపై రాష్ట్ర అసోసియేషన్తో సంబంధం లేకుండా ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తుందని అధ్యక్షుడు అంజయ్య ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైస్ టార్గెట్లు లేక మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ మిల్లింగ్ మరియు రవాణా ఛార్జీల పెంపుతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వకుండా మరి చెప్పి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రాష్ట్ర నాయకత్వంలో మేము భాగస్వాములమై వారికి ఇన్ని రోజుల కాంచి మేము వారికి సహకార ధోరణిలో ఉండుకుంటూ ఇక్కడ మేమున్న వాళ్ళందరం కూడా రాష్ట్ర బాడీలో వివిధ ఎన్ని కమిటీలు ఉన్నా ఆ కమిటీలో మేము భాగస్వాములు ఉన్నాము. ఈరోజు మా ఉమ్మడి జిల్లా మా సభ్యుల యొక్క కోరికే మాకు బలం. వారి యొక్క కోరిక మేరకు గడిచిన 4 నెలల కాంచి బియ్యం బోక, ఇప్పుడు ఇంత ధాన్యం తీసుకున్న బియ్యం బోక బెడ్ల అలాట్మెంట్ కాక ఉన్నది. కావున రాష్ట్ర కమిటీకి మేము ఉన్నటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవునూరు అంజయ్య గారు, నేను కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అలాగే మా అన్నయ్య పెద్ద వెంకటనారాయణ గౌడ్ గారు, బెల్ద వెంకన్న గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు గారు, అలాగే మా ఆల్ ఇండియా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఇంకా 9 మెన్ కమిటీలో ఉన్న మేమందరం కూడా ఈ రోజు నుంచి గడిచిన 12 ఏళ్ల కాంచి వారికి మేము సహకార ధోరణిలో వారు చేసిన ప్రతి కార్యక్రమంలో వెన్నంటుండి ప్రభుత్వానికి సహకార ధోరణిలో పనిచేసుకుంటూ కార్యక్రమంలో ఉన్నాం. ప్రభుత్వంలో అంతర్భాగంలో ఉన్నాం కనుక మాకు చాలా ఇబ్బందిగా భరించి ఈరోజు వారి నుంచి మా సమస్యలు తీరేంత వరకు వారి నుంచి మేము ఉపశమనం చేసుకోవడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇంకా మా మిత్రులు మాట్లాడతారు. సమస్త జనాలు కరువుతో అల్లాడుతున్నారని, శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారిని పూజిస్తే ఆ కరువు తొలగిపోతుందని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాకతీయుల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోగా, వరంగల్ ఎంపీ కడియం కావ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం అవడంతో కరువు ప్రభావం కనబడుతుందని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని, భద్రకాళి అమ్మవారు కరువు నుండి ప్రజలు కాపాడాలని ప్రత్యేక ప్రార్థించినానని నాయని తెలిపారు.
అంతే అట్లే ఉంటుంది పరివేష్. భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూనే ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు కరువులు కష్టకాలంలో ఉంటామని, మరి అమ్మవారిని పూజించుకుంటే అన్ని నెరవేరుతాయని ఒక నమ్మకం, ఆచారం వెనుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిల్లుతున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని, ఈ గుడి ఆలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఈవో గారు మరియు శేషయ్య గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా, ముఖ్యంగా ప్రజలు ఈ అభివృద్ధికి సహకరించాలి. ఎందుకంటున్నానంటే సహకరిస్తున్నారు మరియు ఇంకా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉత్సవాలప్పుడు కానీ ఏదైనా పని జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులైనా మనము మనది అనుకొని ఓపిక పట్టుకొని సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతిలో విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీపురం సర్కిల్ నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. వెంటనే పీఆర్పీ ప్రకటించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే చెలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా రాజకీయ వివాదం చర్చాంశనీయమైంది. తండ్రి చివరి చూపుల కోసం వచ్చిన కుమార్తెను అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషాద సమయంలో రాజకీయాలకు అతీతంగా మానవాయుతంగా ప్రాధాన్యం ఇవ్వాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం తన తండ్రికి నివాళులు అర్పిస్తున్నారు. గో బ్యాక్ అంటూ ఆవిడ కూడా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఎదురుగా క్రాంతి ఎదురుగా మనం చూస్తున్నాం, క్రాంతి ఎదురుగా ఆయన సోదరుడు కూడా గిరి కూడా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే అభిమానులు ముద్రగడ పద్మనాభాన్ని చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున వివాదం కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టులో సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. కరువును అడ్డు పెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తున్నారని అన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనేక మంది శాస్త్రవేత్తలు, ఇతర పర్యావరణం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా బంగాళాఖాతంలో ఇతర పరిస్థితుల కారణంగా వర్షాభావం తక్కువ ఉండే అవకాశం ఉందని చాలా కాలంగా చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం తరఫున రైతాంగానికి అన్ని సూచనలు, సలహాలు శాస్త్రవేత్తల ద్వారా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో కరువును దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2023 ప్రజాపాలన ప్రభుత్వం, దానికంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అకాడమీ ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక మేరకు దానిపై తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వం వెంటనే తీసుకోవడానికి అన్ని రకాల భవిష్యత్తుకు ఎక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు అనే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ఉంది. గత 2 సంవత్సరాలు మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు, ఎందుకంటే గత 2 సీజన్లో కూడా మేము గేట్లు ముయ్యలేదు, లేదా నీళ్ళు ఎత్తిపోయలేదు. సమృద్ధి వర్షాలు పడ్డాయి. సమృద్ధి వర్షాలతోటి పంటలు దిగుబడి కూడా అధికంగా వచ్చింది. కాబట్టి ఆ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కరువును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లేదా ప్రాణహిత ద్వారా వస్తున్న నీళ్లను పోతున్నటువంటి దృశ్యాన్ని ఏదో పెద్ద తాము సాధించిందిగా భావించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంపులకు సంబంధించిన విషయంలో చేస్తా ఉన్నారు. సాంకేతిక నిపుణులతోటి మేము ఇలా మన ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను కూడా ఉన్నాను. సాంకేతికంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, అది కూడా పార్లమెంటు చట్టం ద్వారా అయినటువంటి అంశం మీద మేము తెలంగాణ ప్రభుత్వం వాటికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక మాటకు సంబంధించిన దాన్ని తీసుకొని రాజకీయంగా ఏదో మేము రైతులకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చెప్తాను, ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజం అంతా, నేను గతంలో శాసనసభ్యులు కూడా చెప్పిన, శంకర పరివారం అనేటువంటి కుటుంబ ఒక శంకరుడి చిత్రంలో ఆవు ఉంటుంది, పులి ఉంటుంది, పాము ఉంటుంది, నెమలుంటుంది. ఒకటికొకటికి విభిన్నమైనటువంటి వైరుధ్యాలున్న ఆ పట్టణంలో అన్ని కలిసి ఏ విధంగానైతే దేవుడి రూపంలో. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మరదవాడ క్వారీగుంతలో విషాద ఘటన చోటు చేసుకుంది. 3 రోజులుగా గల్లంతైన యువకుడు జడ సుకుమార్ మృతదేహం 72 గంటల పాటు సాగిన తీవ్ర గాలింపు చర్యల అనంతరం రెస్క్యూ బృందాలకు లభ్యమైంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక రెస్క్యూ బృందాల సమిష్టి కృషితో మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడి కోసం ఆశగా ఎదురు చూసిన తల్లిదండ్రుల నిరీక్షణ విషాదాంతమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో మరదవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాధాకర విషయం అంటే పడడం చాలా బాధాకర విషయం. యాక్చువల్గా 2 రోజుల్లో బయట వచ్చింది, కానీ ఆదివారం పోయింది, సోమవారం మంగళవారం డిఎస్ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, వాళ్ళు ఎంఆర్ఓ, ప్రభుత్వం యంత్రం మొత్తం కూడా ఇక్కడ జంప్ చేశాం. కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, అన్ని రకాలుగా కూడా దృష్టిని తీసుకొచ్చి దించారు. కానీ ఇంతవరకు మనం చెప్పలేకపోతున్నాం. అదే విధాలు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.
ఎలాగైనా కూడా బాడీని తీయాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నారు. మరి కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆర్డీఓతో మాట్లాడినాము. మళ్ళీ మెడ్రాస్ నుంచి వాళ్ళు వస్తే మళ్ళీ దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా భగవంతుడు బిడ్డని చూసే కడసారైన తల్లిదండ్రులకి బాగా కనిపించాలి. ఎందుకంటే ఎలా పోయిన ఆ దుఃఖ సాగరం ఉన్నారు. 3 రోజులు మనిషి చనిపోతే 1 రోజులు ఎత్తేస్తాం. కానీ 3 రోజులుగా తల్లిదండ్రుల బాధ, ప్రధానమంత్రి బాధ, ప్రభుత్వ యంత్రం పూర్తిగా ఉంది. ఇలాంటి సమయం ఎవరు కూడా జరగకూడదు. చాలా సందర్భాల్లో ప్రభుత్వం స్పందించి ఎలా ఉన్నా కూడా తీసేస్తారు. కానీ ఇది ఎలా జరిగింది ఏమో కానీ చాలా లోతు కూర్చోడు బిడ్డ. దీన్ని ప్రభుత్వం అన్ని రకాలు కూడా ఆదుకుంటాం. ఇప్పటికే కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఎస్పీ సిబ్బంది కానీ, పోలీసు యంత్రం కానీ, ప్రభుత్వ యంత్రం పూర్తిగా ఎక్కినాము. తప్పకుండా సుకుమార్ అనే వ్యక్తిని మనం కాపాడలేకపోయినా కడసారైనా కూడా ఆ మృతదేహాన్ని కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం డిఎస్పీ ఆధ్వర్యంలో ఇది చేస్తారనేసి మండల మేజిస్ట్రేట్ గారు ఉన్నారు. వీళ్ళకి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లోడు చాలా బాధేస్తుంది. పిల్లోడు ఆ తల్లి ఆవేదన చూస్తే తల్లిదండ్రులు బయట చెప్పుకునే ఆవేదన ఉన్నారు. 2 రోజులు అన్నం లేక పడి ఉన్నారు. వాళ్ళతో కూడా ప్రభుత్వ యంత్రాంగం ఉంది. దీన్ని మేము పూర్తిగా ఆ కుటుంబానికి అన్ని రకాల ఆదుకుంటామని చెప్తున్నామనేగా ప్రభుత్వం ద్వారా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆ భగవంతుడు ఈశ్వరుడు కరుణించి ఆ బిడ్డని పైకి వచ్చే విధంగా సంకల్పం పూర్తి రావాలని పాపం మీరే చూస్తున్నారు. ఎలా తిప్పుతున్నారు బోట్లో మీరే చూస్తున్నారు. ఇంకా 2-3 అడుగులు లోతు అయినా కూడా మళ్ళీ వాటర్ కూడా తీసేశారు. ఇంకా 10 అడుగులు తీసి కూడా వాటర్ బయటకు వచ్చిన తర్వాత వెళ్ళి తీసే కార్యక్రమంలో నిమగ్నమైన ప్రభుత్వం తప్పకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కావాలంటే మళ్ళా కూడా కలెక్టర్కి చెప్పి ఏ విధంగా తీస్తే బాడీ బయటకు వస్తుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని ప్రకారం చేస్తుందని చెప్పి స్వామి మీద మనం చేసుకుంటుంది. ఎవరు ప్రయోజనం లేదు. భగవంతుడు మనకు ఒక చర్చ పెట్టాడు వాళ్ళ తల్లిదండ్రులకి. అయినా కూడా ఇక్కడ చనిపోయిన తర్వాత ఇంతమంది అధికారులంతా ఇక్కడికి వస్తారు ఎవరు అనుకోలే. మామూలుగా జనరల్ యాక్సిడెంట్ అయినా ఏదైనా అయినా అప్పటికప్పుడే అయిపోతుంది, వెళ్ళిపోతాం. ఒకరోజు పని అది. కానీ చనిపోయి కూడా ఇటు తల్లిదండ్రులు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది పెట్టేశాడు. జరగని సంభవం జరిగిపోయింది. అందరి దీంట్లో ఆ కుటుంబానికి అండకుండాలి. మనం ఏమో మాట్లాడకూడదు. ఎవరు కూడా ఆ కుటుంబానికి తల్లిదండ్రులకి అన్ని రకాలుగా మనందరూ కూడా సహకరించి సహాయం చేసేదాన్ని నిమగ్నమై ఉంటాం. మా టీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అందరూ పూర్తిగా నిమగ్నమైంది. వారికి ఈ సందర్భంగా వారికి కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేసుకుంటూ ఎలాగైనా ఈరోజు బాడీని మరణించిన వ్యక్తిని సుకుమార్ గారిని వెలికి చేస్తారని ఆశిస్తూ అందరికీ మర్యాద నిజం కూడా బాధ చెప్పుకునే రూపం. మగబిడ్డ పెళ్లి కాని వయసులో ఇలా చనిపోవడం చాలా బాధాకరిస్తాం. దీన్ని మేము ఆ కుటుంబానికి ప్రగాఢ సంతోషం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. శంకర ఐ ఫౌండేషన్ జనతా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 6 మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జనతా ట్రస్ట్ చైర్మన్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కోరారు. కంటి సమస్యలున్న వారికి అవసరమైన వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు.
ఈరోజు మన నర్సంపేట మున్సిపాలిటీ మరియు మిగతా 6 మండలాల్లో ఉన్న ఎవరైతే కంటి సమస్యలు ఉండి మరి క్యాటరాక్ట్ కావచ్చు, ఇంకా సైట్ కావచ్చు, దగ్గర చూపు దూర చూపు కావచ్చు, ఇవన్నిటికి కూడా పెద్దలందరికీ అవసరమయ్యే ఈనాడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన శంకర ఐ హాస్పిటల్ వారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది మిత్ర బృందం అందరం కలిసి జనతా ట్రస్ట్ ఏర్పరిచి కొన్ని వేల కుటుంబాలకు సేవా కార్యక్రమాలు అందించడం. ఆ జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంతమందికి ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది. మరి దీనికి ప్రజల దగ్గర నుంచి, ముఖ్యంగా గ్రామాలలో ఉన్న పెద్దల దగ్గర నుంచి విశేష స్పందన ఏర్పరిచింది. మాకు ఇంత స్పందన ఉంటుందని తెలిస్తే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఆ కార్యక్రమం నిర్వహిస్తాం అని చెప్తున్నాం. ఈనాడు నర్సంపేట మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుమారు ఇప్పటికే 800 మంది పేషెంట్స్ వాళ్ళ కంటి పరీక్షను చూపెట్టుకోవడం జరుగుతుంది. అందులో ఎవరికైతే గ్లాసెస్ అవసరం ఉన్నాయో వారికి గ్లాసెస్ వేయడం జరుగుతుంది. మరి ఎవరికైతే క్యాటరాక్ట్ సర్జరీస్, లెన్స్ సర్జరీస్ అవసరం ఉన్నాయో వాళ్ళను ఈ రోజు ఒక 30 మందిని, ఈ వారంలో ఒక 100 మందిని, వారానికి ఒక 100 మందిని అట్లా తీసుకుపోయి హైదరాబాద్లో మన ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి సర్జరీలు కూడా చేపించి మళ్ళీ వాళ్ళను బస్సులో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఏ పేషెంట్కి అవసరమైనా కానీ ఆ మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, ఆ గ్రామంలో కావచ్చు, ముందు కూడా చేస్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ మరియు నర్సంపేట ప్రజానీకానికి వివరిస్తున్నాము. ఈ రోజు వచ్చిన పేషెంట్స్ ఎవరెవరికైనా వాళ్ళకి ఇంకా కూడా ఇంకొంతమంది ఎవరైతే సర్జరీస్ అవసరం ఉన్న పెద్దలు, అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారికి సర్జరీ అవసరం పడుతుంది. మరి 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఈ గ్లాసెస్ అవసరం పడుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ఈనాడు సేవ చేసుకునే భాగ్యం మాకు దక్కిందని చెప్పి సంతోషంగా ఫీల్ అవుతాను. మరి ఇక ముందు కూడా ఈ పెద్దలకు ఏ కంటి కావచ్చు, ఇంకా వైద్య శిబిరాలు కావచ్చు, అట్లాంటి ఏమున్నా కానీ మా జనతా ట్రస్ట్ మిత్ర బృందం అందరం కూడా ముందుకొచ్చి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్ణాటకలో భూసేకరణ అంశం ఉద్రిక్తతకు దారితీసింది. బీదడి గ్రామంలో టౌన్షిప్ నిర్మాణం కోసం 508 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయగా సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తూ చీపుర్లతో తరిమికొట్టిన ఘటన కలకలం రేపింది. భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.